హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా నేతి బొబ్బట్లను చూపించబోతున్నాను. ఈ రెసిపీని నేను మైదా పిండితో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఈ బొబ్బట్లను ఉగాది రోజే కాకుండా ప్రతి శుభకార్యాలకు కూడా చేసుకోవచ్చు. మరి ఎప్పుడు చేసినా కూడా కమ్మగా రుచిగా రావడానికి సరైన విధానాన్ని అలాగే కొలతలను ఈ వీడియోలో మీరు చూడవచ్చు. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నేతి బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా అందరికీ ఎంతో ఇష్టమైన ఈ నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ముందుగా బొబ్బట్లు చేయడానికి 1 కప్పు శనగపప్పును బాగా కడిగి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా ముందుగానే పప్పును నానబెట్టుకోవడం వలన తొందరగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పును కుక్కర్లో వేసుకొని ఇందులో 1.5 కప్పు దాకా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ దాకా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ని అలాగే చిటికెడంత పసుపును కూడా యాడ్ చేయండి. ఇలా పసుపు వేయడం వలన బొబ్బట్లు అనేవి మంచి కలర్ అయితే వస్తుంది. మీకు ఇష్టం లేకపోతే పసుపును స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా రబ్ చేస్తున్నట్టు చేస్తూ నెయ్యిని పిండికి బాగా పట్టించండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి మరో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ పాటు పిండి నానబెట్టుకోవాలి. మరో పక్కన 4 విజిల్స్ వచ్చాయి కదా, పప్పు ఉడికిందో లేదో చూద్దాం. చూడండి, ఇలా చేతులకి పప్పును తీసుకుని చూస్తే మెత్తగా అవుతుంది. ఒకవేళ మీకు ఇలా పప్పు మెత్తగా ఉడకకపోతే మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఎక్సెస్ వాటర్ని ఫిల్టర్ చేసుకుంటేనే పర్ఫెక్ట్ పూర్ణం అనేది రెడీ అవుతుంది. ఇలా వడకట్టుకున్న పప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పప్పు అయితే చాలా సాఫ్ట్గా గ్రైండ్ అయింది. ఇలా పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి గ్రైండ్ చేసిన పప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మనం పప్పు క్వాంటిటీ ఎంత తీసుకుంటామో ఈక్వల్గా బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు హై ఫ్లేమ్ మీద కానీ మీడియం ఫ్లేమ్ మీద కానీ చేసినా పిండి మాడిపోతుంది. లో ఫ్లేమ్ మీదనే కలుపుతూ బెల్లం అంతా కరిగిపోయి పిండి ముద్ద సాఫ్ట్గా అవ్వాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అలాగే 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన గోధుమ పిండిని తీసుకొని మరో 2 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూ గిన్నె షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండి ఎంతైతే తీసుకున్నామో అంతే ఈక్వల్గా పూర్ణాన్ని కూడా తీసుకొని రౌండ్గా ప్రిపేర్ చేసుకొని గోధుమ పిండిలో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పూర్ణం అనేది బయటికి రాకుండా నీట్గా క్లోజ్ చేసుకోవాలి. ఇలా మీరు సరిగ్గా పూర్ణాన్ని క్లోజ్ చేయకపోతే బొబ్బట్లు చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. బొబ్బట్లు కూడా సరిగ్గా రావు. ఇలా క్లోజ్ చేశాక పిండిని లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు పొడి గోధుమ పిండిలో డిప్ చేసి రోల్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. స్లోగా స్టెప్ బై స్టెప్ తిప్పుతూ పలుచగా చేసుకోవాలి. ఇలా మీకు చపాతీలా చేయడం కష్టంగా అనిపిస్తే పూరీ మిషన్లో అయినా మీరు చేసుకోవచ్చు. మీకు రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ లావుగా కాకుండా పలుచగానే రోల్ చేసుకోవాలి. అలాగే పూర్ణం కూడా ఎక్కడ బయటికి రాకుండా స్లోగా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేసిన బొబ్బట్ల పైన ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే చేతితో ఇలా తీసేయండి. ఇప్పుడు వేడివేడి పెనం మీద బొబ్బట్లను వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. ఇలా 10 సెకండ్స్ అయ్యాక మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఎర్రగా కాలుస్తూ 2 వైపులా నెయ్యిని బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, బొబ్బట్టు ఎంత బాగా వచ్చిందో. ఇలా చేస్తే బొబ్బట్టు సూపర్ సాఫ్ట్గా వస్తాయి. ఇలా బొబ్బట్టు 2 వైపులా బాగా కాల్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, నోరూరించే సాఫ్ట్ గోధుమ పిండి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి అలాగే సరైన కొలతలతో బొబ్బట్లు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఎప్పుడు మైదా పిండితోనే కాకుండా ఇలా హెల్తీగా గోధుమ పిండితో ట్రై చేయండి.
అలాగే ఈ బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ బొబ్బట్లు ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి.